రాహుల్ గారు ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో కలిసి సినిమా? అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి, ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చేవాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఇమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ, and my mother's emotional reaction, she just came and hugged me and she had tears in her eyes and she's so proud of me. I think అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్ అండి. ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో ఒక మదర్ లేని అమ్మాయిని చిన్నప్పటి నుంచి తను చూపించిన విధానం కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, అలాగే ఆ హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా ముడుచుకుని పడుకునే విధానం కావచ్చు, అమ్మ గర్భంలో ఉన్నట్లుగా చూపించారు. సో ప్రతిదీ హిట్ అయింది సార్. సో అంటే ఎలా ఉండాలి అమ్మాయి, నిజంగా చచ్చిపోతారు అందరూ సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తూ కూడా చెప్పారు. సో అందరూ అప్లాస్ చేస్తున్నారు. దీన్ని ఎలా రిసీవ్ చేస్తారు? ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది, ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హగ్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంతా చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హగ్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను ఒక పర్టికులర్ స్క్రీన్లో చూశాను, దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్లో తన ఫస్ట్ టైం సినిమాలోనే ఆ దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్లో అంతకన్నా నాకు ఒక గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అబ్బాయిల అమ్మాయి క్యారెక్టర్ని ఎంత బాగా ఓన్ చేసుకొని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ సినిమా TFIకి ఇచ్చారు, నో డౌట్ అనమాట. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. బయటికి రాగానే మీరు చేయబట్టుకొని చాలా బాగా నచ్చిందని ఎంత ఎమోషనల్గా చెప్పారు. ఇట్ జస్ట్ మేడ్ మై డే. మీరు ఒక 10 మందికి చెప్పండి, అందరినీ థియేటర్కి పంపించండి, అదే కావాలండి. థ్యాంక్ యూ. Of course ఉన్నాయండి, of course ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. సీ టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ అదొకటే కాదు కదా పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నా. సో ఈ సినిమా అయితే నేను ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను, బట్ ఖచ్చితంగా బాయ్స్ కూడా ఉన్నారు అండ్ దే ఆల్సో సఫర్ ఇన్ సచ్ రిలేషన్షిప్, అండ్ అది తప్పే. సో హోప్ఫుల్లీ సమ్డే ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. ఏది అంటే మొత్తం సినిమా కాదు, చిన్న అంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సినిమాలో లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ నాకు ట్రిగరింగ్ పాయింట్. అక్కడ నుంచి స్టోరీ మెల్లగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా ఒక విషయం చెప్పాలి, ఈ ప్రమోషన్స్ టైంలో చాలా జరిగాయి. ప్రమోషన్స్లో మనం ఏది అంటే మీరు ఆ రోజు ఆ వర్డ్ ఎందుకు మాట్లాడారని సినిమా చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు. సో దాన్ని ఎలా చూసుకుంటారు? ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్ అండి. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. అండ్ దానికి కొందరు మేము అసలు ప్రమోషన్స్ కోసం అలా చేసామనడం నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది. అంటే నేను ఎలా కనపడుతున్నానో నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకేనండి, ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ మీకు రియాక్షన్ నచ్చింది, సో సినిమా అంటే చాలా ఇప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ ఇవి. సో హైదరాబాద్ పోలీసులు కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒక పాయింట్ కావాలి. ఎందుకంటే ధైర్యంగా ఇంకొకరు వచ్చి ధైర్యంగా వాళ్ళ కంప్లైంట్ని రేస్ చేయడానికి ఒక పాయింట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. సో ఎలా ఉంది వాళ్ళ? బట్ నాట్ ద రైట్ టైమ్ అండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ రైట్ నౌ. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ టుడే. అర్థం కాదు. యాక్చువల్లీ నాకు చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్పారు ఇది కొట్టుంటే బాగుండేదని. నాకెక్కడో మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి తేడా ఏంటి, నాకు అమ్మాయి కొట్టకూడదని అనిపించింది. ఆ డిగ్నిటీ అక్కడ మెయింటైన్ చేయడం, అంతకన్నా ఆ ఒక లాస్ట్లో డైలాగ్ ఇచ్చా కదా, ఆ డైలాగ్ కన్నా కొట్టడం ఏముంటుందండి. అసలు కొట్టినట్టే కదా చెప్పింది ఆ డైలాగ్. అది వాళ్ళిద్దరికి తేడా అది అని అనిపించింది. అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ డిగ్నిటీని మెయింటైన్ చేయాలనిపించింది. అందుకే కొట్టకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బట్ ఆ డైలాగ్ అసలు అరుపులు పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి. సో ఐ థింక్ కొట్టడం కన్నా దట్ హ్యాడ్ మోర్ ఇంపాక్ట్. సో అదినండి. రైట్, థ్యాంక్ యూ. సీక్వెల్ నా మైండ్లో అయితే సీక్వెల్ ఏం లేదు. మీరందరూ మంచి పెద్ద హిట్ తీస్తే ప్రొడ్యూసర్ వచ్చి చేద్దాం అంటే నేను ఒక కథ ఆలోచిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తానండి, ఐ జెన్యున్లీ డోంట్ నో. బట్ ఈ సినిమా డే 1 ఎంత గ్రాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. డే 2, డే 3 మెల్లగా జనాలు థియేటర్కి వస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నారు,
ఈ సినిమా చూసి ఎంతమందికి ఒకటి ఇలాంటి రిలేషన్షిప్స్లో సఫర్ అవుతున్న వాళ్ళకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఎంతమందికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, ఎంతమంది దే స్టాండప్ ఫర్ దెమ్సెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎంతమంది ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు విక్టిమ్ కాకుండా ఇంకో మనిషి ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంతమంది ఆలోచించుకుంటున్నారు, అరే నేను మారాలేమో అని అనుకుంటున్నారో, అది ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో నాకు అది చూడాలండి, అలాంటి రియాక్షన్స్ కావాలి. చిన్మయ్ గారు చూసారండి? చిన్మయ్ ఏమందంటే, అరే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఎందుకంటే తను డిజ్నీ సినిమాలు చూసే టైప్ ఆడియన్స్, కొంచెం టెన్షన్ ఉన్నా చూడదు సినిమా. సో నా వల్ల కాదు. ఇప్పుడు కూడా నేను పిలిచాను ఇక్కడ వస్తావా అని, వద్దొద్దు ఇంట్లో కూర్చొని నేను పూజ చేసుకుంటానండి. సో రాలేదు. బట్ హోప్ఫుల్లీ ఒక సెకండ్ డే థర్డ్ డే కల్లా కన్విన్స్ చేసి తీసుకొస్తా. అలా అంటారా? ఓకే నాకు బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు లవ్, ఆల్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్. ఆ ఇంటెన్షన్తో తీసిన సినిమా. సో ప్రతి ఒక్కరి లైఫ్ బెటర్గా ఉండాలని తీసిన సినిమా, ఎవరిని మార్చాలని తీసిన సినిమా కాదు, అందరూ ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలని తీసిన సినిమా. సో అది జరిగితే హ్యాపీ అండి, అంతకుమించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.